హల్లెలూయా. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభములు. దేవుడు మరొక్కసారి మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ దేవదేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ప్రిదోన్ బిడ్లరా, ప్రభునందు సుఖముగా ఉన్నారని ఆశపడుతున్నాను. మీ ప్రార్థన వస్తుంటే తప్పక మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఈరోజు దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ దిన దేవుని వాక్కు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8 గల చరణం. స్వస్థత నీకు శీర్షముగా లభించును. ప్రిదోన్ బిడ్లరా, దేవుని వాక్కు తెలియజేయబడతా ఉంది. నీ జీవితంలో స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా? అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగావా? అనేకమైన పరిసర ప్రాంతాలు తిరుగుతున్నావా? ఊర్లు దేశాలు దాటి ఇదిగో నీ రోగంకు ఇక్కడెక్కడ కూడా మందు లేదు, ఇదిగో నువ్వు బ్రతకడం అసాధ్యమని అంటున్నారా? ఇదిగో నీ జీవితంలో పోగొట్టుకున్నటువంటి ఆ మంచి ఆరోగ్యము తిరిగి సంపాదించుకోవాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచు. నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా ఇప్పుడే దేవుడు నీకు శీర్షముగా స్వస్థత అనుగ్రహించిన ప్రిదోన్ బిడ్లరా, నమ్మండి, గట్టిగా దేవుని యందు విశ్వాసం ఉంచండి. అనేకమైన పరిసర ప్రాంతాలు తిరిగిందంట. 12 సంవత్సరాలు కలిగినటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగిందంట. తన జీవితం అంతా ఇదిగో అనేకమైన ఆశలు పెట్టుకొని అనేక చోట్ల తిరిగింది. కానీ ఒక్కసారి చివరిగా ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసంతో చూద్దాం అని ఆమె వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రభు ఎదుట మౌనంగా నిలబడి అడగలేదండి. వెనక నుండి ఆయన చెంగును ముట్టినా చాలు నా జీవితంలో స్వస్థత కార్యం లభిస్తుందని ఆ తల్లి విశ్వాసం ఉంచింది. ఎప్పుడైతే ఆమె విశ్వాసం నిజంగా దృఢమైనదిగా కనబడుతుందో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెంగు ముట్టినప్పుడు ఇదిగో ఆమె రక్తధార కట్టబడినది. ఇది నిజంగా గొప్ప ఆశ్చర్యకార్యం. ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్నాడు కదా ప్రభు. ఈరోజు నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నావా? ప్రభునందు నమ్మకం ఉంచుకుంటున్నావా? ఇదిగో ఎవరైతే ఇదిగో నీ రోగం పోదని చెప్పారో, దేవుడు ఎట్టి రోగంనైనా కూడా దేవుడు స్వస్థపరిచేవాడై ఉన్నాడు. ప్రిదోన్ బిడ్లారా, ఇదిగో నువ్వు మరణమైపోతున్నావని హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇదిగో దేవుని వాక్కు బయలుదేరినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు ఆయన ఆయుష్కాలాన్ని పెంచినటువంటి స్థితి కనబడతా ఉంది. ప్రిదోన్ బిడ్లారా, ఇదిగో అనేకమైన రోగముల చేత, అనేక మంది జబ్బుల చేత ఉంటున్నారేమో. ఇదిగో కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తి ఇదిగో ప్రభు దగ్గరికి రావడానికి ఎంతో సంశయపడ్డాడు. ఆయన రోగము, ఆయన వ్యాధి ఎవ్వరు స్వస్థపరచలేరని ఊరికి దూరంగా, బంధువులకి దూరంగా, స్నేహితులకి అందరికీ దూరంగా ఉండి ఆయన బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఎంతో ఘోరమైనటువంటి బ్రతుకు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తున్నారని ఆయన విని ఆయన ఎదుట రావడానికి నిలబడ్డాడు. ప్రిదోన్ బిడ్లారా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ముందర నిలబడడానికి ఆయన ఇష్టపడ్డాడో, ప్రభువా నీకు ఇష్టమైతేనే నన్ను ముట్టు ప్రభువా, అయిన నా చిత్తం కాదు నాయన, నీ ఇష్టమైతే అని చెబితే ప్రభు ఎంత మాత్రం త్రోసివేయక ఇదిగో నాకు ఇష్టమే అని చెప్పి ఆయన ముట్టగా ఆయనలో ఉన్నటువంటి ఆ కుష్ఠ వ్యాధి మొత్తం సమస్తమును స్వస్థపరచబడింది. ఇదిగో ప్రభు దగ్గరికి నమ్మకంతో రా, విశ్వాసంతో రా. దేవుడు మాత్రమే కార్యము చేయగలిగినటువంటి వాడిని నమ్మి ప్రభు దగ్గరికి రా. దేవుడు తప్పకుండా ఈ వాక్కు ద్వారా నీ జీవితంలో సంపూర్ణమైన స్వస్థత లభించును. ఇదిగో నువ్వు వింటుండగానే నీ జీవితంలో కార్యము దేవుడు జరిగించును గాక. దేవుని విశ్వాసం ఉంచండి. ఎట్లాంటి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరినీ నా దేవుడు కట్టుతూ వచ్చాడు. ఎంతోమంది వైద్యులకు అందనటువంటి, ఊహకు అందనటువంటి స్వస్థత కార్యాలు నా దేవుడు చేశాడు. ఇన్ని స్వస్థత కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచలేకపోతున్నావా? ప్రభునందు నమ్మకం ఉంచలేకపోతున్నావా? ఆ ప్రభుని త్రోసేస్తున్నావా? ప్రభు దగ్గర వేడుకోలేకపోతున్నావేమో. అయితే ఈ ఉదయకాలం ముందు ఆ స్వస్థత తప్పకుండా దేవుడు మరలా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం ఉంచి బిడ్డ, ధైర్యంగా ఆయన ముందరికి వచ్చి నిలబడి అడుగు. దేవుడు సంపూర్ణంగా ఈరోజు నిన్ను సంపూర్ణంగా స్వస్థపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.